వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్టడీ వరల్డ్. ప్రీవియస్ వీడియోలో మీకు లైనక్స్ కమాండ్స్ మీద వీడియో చేస్తాను కదా, ఆ వీడియో అయితే ఇప్పుడు చేస్తున్నాను చూడండి. దానికన్నా ముందు ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే కంపల్సరీ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. ఇంక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. లెట్స్ గో టు ద వీడియో. వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ మీకు లైనక్స్ కమాండ్స్ ఎగ్జిక్యూట్ చేయడానికి కైలీ లైనక్స్ అలాంటి ఎన్నో సాఫ్ట్వేర్స్ అయితే మనకి అవైలబిలిటీగా అయితే ఉన్నాయి. అలాంటివి కాకుండా మనం ఆ యాప్ ఏమి డౌన్లోడ్ చేసుకోకుండా ఈజీగా మనం అయితే గూగుల్ అయితే మనకి అదైతే ప్రొవైడ్ అయితే చేస్తుంది. ఆ ప్రొవైడ్ చేసినప్పుడు మనం ఈజీగా దాన్ని అయితే యూజ్ చేసుకోవచ్చు. అలా ఎలా చేయాలనేది ఈ వీడియోలో అయితే మనం క్లియర్గా అయితే చూద్దాం. ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే గూగుల్ క్రోమ్లోకి వెళ్ళి పైన మీకు అడ్రస్ బార్ కనబడుతుంది కదా, అక్కడ ఈజీగా shell.cloud.google.com అది మీకు కనబడుతుంది చూసారు, సేమ్ అదే యాజ్ ఇట్ ఈజ్ ఎంటర్ చేయండి. ఎంటర్ క్లిక్ చేయండి. మీకు ఇక్కడ ప్రాసెస్ అయితే అవుతుంది. మీరు అప్పుడు ఇక్కడి నుంచి డైరెక్ట్గా మీరైతే దాన్ని అయితే యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ ప్రొవిడెన్స్ జరుగుతుంది కదా, అక్కడ 3 టిక్స్ అయితే రానివ్వండి. అది వచ్చిన తర్వాత మీకు అదైతే వర్క్ అవ్వడం అయితే జరుగుతుంది. ఇలా మీకు పేజ్ అనేది అయితే ఇలా వస్తుంది. ఓకేనా? తర్వాత మీరు దీన్ని ఇలా స్క్రోల్ అప్ చేసుకోవచ్చు. ఆల్రెడీ కొన్ని కమెంట్స్ అయితే నేను ఎగ్జిక్యూట్ చేశాను, అవి అయితే మీకైతే ఇప్పుడు రిమూవ్ చేసేస్తున్నాను. ఇది మీకు కొంచెం స్లోగానే ఉంటుంది, దీనికి ఏం కంగారు పడదు దీనికి. ఓకేనా? ఇప్పుడు చేసినవి అయితే వస్తున్నాయి, క్లియర్ చేసేస్తున్నాను వాటిని. క్లియర్ అయితే చేసేసా. ఓకేనా? ఫస్ట్ అయితే బేసిక్ కమాండ్స్ అయితే ఇప్పుడు మీకు చెప్తాను, దాన్ని బట్టి మనమైతే ప్రొవైడెన్స్ అయితే చేద్దాం, నెక్స్ట్ ఫర్దర్గా వెళ్దాం. ఓకేనా? ఫస్ట్ ఎల్ఎస్ కమాండ్ గురించి చూద్దాం. ఎల్ఎస్ అంటే మన దాంట్లో ఏమేం ఫైల్స్ ఉంటాయో వాటిని అయితే చూపిస్తుంది ఎల్ఎస్ కమాండ్లో. అదే మీకు ఎల్ఎన్ క్లిక్ చేస్తే మొత్తం డైరెక్టరీతో సహా హిడెన్ ఫైల్స్ ఏమున్నాయో ప్రతి దాన్ని అయితే డిస్ప్లే అయితే చేస్తుంది ఇది. అది ఎల్ఎల్ అంటే. అదే మీకు -L క్లిక్ చేసినట్లయితే హిడెన్ ఫైల్స్ని అయితే మీకు చూపించదు. జస్ట్ నార్మల్గా ఏమేమి ఉన్నాయో అవి దానికి డైరెక్టరీస్కి మాత్రమే ఇదైతే చూపిస్తుంది. ఓకేనా? అది -L అంటే. ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ మీరైనా నార్మల్గా ఎంటీ ఫైల్స్ని అయితే క్రియేట్ చేయాలనుకుంటున్నారు. ఎంటీ ఫైల్స్ని క్రియేట్ చేయాలంటే మనకు కొన్ని కమాండ్స్ అయితే ఉన్నాయి. అందులో మేజర్గా ఇప్పుడు లేటెస్ట్గా వాడే కమాండ్ వచ్చేటప్పటికి నానో కమాండ్. నానో క్లిక్ చేసి స్పేస్ ఇచ్చి ఫైల్ నేమ్ అయితే ప్రొవైడ్ చేయండి. అక్కడ ఫైల్ నేమ్ ప్రొవైడ్ చేస్తే అప్పుడు మీకు ఆ పేరుతో అయితే సేవ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను స్టడీ అని ఇస్తున్నా, study.txt. మన డాట్ ద్వారా మనం ఎక్స్టెన్షన్ చేసుకుంటాం కదా ఫైల్ని. నేనైతే టీఎక్స్టీతో ఇక్కడైతే ఎక్స్టెన్షన్ అయితే చేస్తున్నా. ఎంటర్. మనకి పేజ్ అయితే అలా ఓపెన్ అవుతుంది. మీరు ఏదైనా డేటా ఇన్పుట్ ఇవ్వాలంటే ఇన్పుట్ అయితే ఇవ్వచ్చు. హెలో అని ఇస్తున్నాను నేను, డేటా హెలో అని ఇచ్చాను. దాన్ని సేవ్ చేయాలంటే సింపుల్గా Ctrl+X అయితే నొక్కండి. ఓకేనా? సేవ్ అయిందో లేదు చూద్దాం. ఎస్, సేవ్ అయితే అవ్వలేదు. నానో స్పేస్ study.txt ఎంటర్. హెలో అయితే డేటా అయితే హెలో అయితే ఉంది. హలో, ఐఎమ్ నిఖిల్. ఎంటర్ అయితే చేసాం. Ctrl+X+Y ఎంటర్. ఇప్పుడైతే సేవ్ అయితే అయ్యింది. ఇప్పుడు దాన్ని ఎప్పుడైనా మన డేటా సేవ్ అయిందని మనం ఓపెన్ చేయాలనుకుంటే సింపుల్గా క్యాట్ కమాండ్ అయితే యూజ్ చేయండి. క్యాట్ స్పేస్ ఫైల్ నేమ్ study.txt. మనకి అక్కడ డేటా ఏం ఎంటర్ చేసామో మనకి అక్కడైతే చూపిస్తుంది. అలాగా మీరు ఏమైతే ఫైల్ సేవ్ చేసుకున్నారో అవన్నిటిని ఈజీగా మీరు ఇలా అయితే తెలుసుకోవచ్చు. సింపుల్గా క్యాట్ కమాండ్ యూజ్ చేసుకుని అయితే చూడొచ్చు. ఫస్ట్ సేవ్ చేయాలంటే ఏమని చెప్పాను, ఫర్ ఎగ్జాంపుల్ ఫైల్ ఏమైనా ఎంటీ ఫైల్ క్రియేట్ చేయాలంటే నానో స్పేస్ ఫైల్ నేమ్, అలాగా ఒక ఎంటీ ఫైల్ని అయితే మీరైతే క్రియేట్ అయితే చేసుకోవచ్చు. అలా చేసిన తర్వాత మీరు అందులో డేటాని అయితే ఇవ్వండి. డేటా ఇచ్చిన తర్వాత ఇలా క్యాట్ కమాండ్ యూజ్ చేసుకుని ఈజీగా అయితే మీకు తెలుస్తుంది. ఓకేనా?
నెక్స్ట్ ఇంకో కమాండ్ అయితే చూద్దాం. ఏ కమాండ్ చూద్దామంటే, ఇప్పుడు ఫైల్ని నానో ద్వారా మన ఒక్క ఫైల్ ఎంటీ ఫైల్ని ఒకటి ఫస్ట్ అయితే క్రియేట్ చేసుకుని మన డేటా ఇన్పుట్ అయితే ఇచ్చాము. అదే మల్టిపుల్ ఫైల్స్ ఒకేసారి ఈజీగా క్లియర్ చేసుకోవచ్చు. అదే టచ్ క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. టచ్ స్పేస్ ఫర్ ఎగ్జాంపుల్ 4.txt స్పేస్ 5.txt అని ఇచ్చాను. అంటే 2 ఫైల్ నేమ్స్ అయితే ఇచ్చా. ఎంటర్. మరి ఇప్పుడు అది క్రియేట్ అయిందో లేదో ఎలా తెలుస్తుంది మనకి? సింపుల్గా ఎల్ఎల్ యూజ్ చేసుకుని చెక్ చేసుకోవచ్చు. పైన చూడండి 4.txt 5.txt ఏమని మనకి ఫైల్స్ అయితే క్రియేట్ అయితే అయిపోయినాయి. ఇలా సింపుల్ కమెంట్స్ చాలా ఉన్నాయి. నెక్స్ట్ కమెంట్ వచ్చేటప్పటికి డేట్. ఈరోజు డేట్ అనేది డిస్ప్లే అయితే అవుతుందన్నమాట. డిస్ప్లే అయిన తర్వాత నెక్స్ట్ ఇంకో కమెంట్ వచ్చేటప్పటికి ఏంటంటే, ఫస్ట్ అయితే క్లియర్ చేసేస్తాను స్క్రీన్, మీకు అంత ఇబ్బందిగా ఉంటుంది కదా. క్లియర్ అని కొడితే స్క్రీన్ అయితే క్లియర్ అయిపోతుంది. ఓకేనా. డేట్ మనకి ఈరోజు డేట్ ఎంత ఉందో డిస్ప్లే అయితే అయిపోయింది. ఈరోజు డేట్ ఎంత? సెప్టెంబర్ 16. ఇది మన ఇండియన్ స్టాండర్డ్ టైం అయితే కాదు, ఇది వేరే స్టాండర్డ్ టైము. మీకు అప్పుడు టైం అయితే డిస్ప్లే అవుతుంది, మన టైం అయితే కాదు ఇది. ఓకే, మన ఇండియన్ స్టాండర్డ్ టైం అయితే కాదు, ఎందుకంటే మనం యూజ్ చేసేదంతా గూగుల్ సంబంధించిన సర్వర్స్ కాబట్టి అక్కడ ఏ టైం జోన్స్ అయితే రన్ అవుతాయో మనకి ఆ జోన్స్ అయితే ఇక్కడైతే డిస్ప్లే అయితే చేస్తుంది. మనకి డేట్ అయితే ఈరోజు 16 కాబట్టి 16 వచ్చింది. సెప్టెంబర్ ఫ్రైడే కాబట్టి ఫ్రైడే వచ్చింది. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ క్యాలెండర్ కొట్టాను అంటే క్యాలెండర్ రావాలి, మీకు క్యాలెండర్ వచ్చిందో రాదు. ఎందుకంటే దీనికి ఒకటి సాఫ్ట్వేర్ చిన్న ప్యాకేజ్ అయితే ఇన్స్టాల్ అయితే చేసుకోవాలి. అది ఇన్స్టాల్ చేసుకోవాలంటే మనకి ఏంటంటే sudo apt ఇన్స్టాల్ అవుతుంది చూడండి. అక్కడ గెట్ అయితే ఇచ్చాను, గెట్ అయితే ఇవ్వకూడదు. sudo apt ఇన్స్టాల్ ఎన్కాల్ అలా చేస్తే మీకు ఏదైతే ప్యాకేజ్ అయితే ఇన్స్టాల్ అయితే అయిపోతుంది. ఇప్పుడు చూడండి, ఈరోజు క్యాలెండర్ అయితే మనకైతే డిస్ప్లే అయితే అయ్యింది. ఇదొకటి గుర్తుంచుకోండి, sudo apt ఇన్స్టాల్ ఎన్కాల్. అంటే ఎన్కాల్ అనేది ఇప్పుడు నేను క్యాలెండర్ రన్ చేస్తున్నాను కాబట్టి దానికైతే ప్యాకేజ్ నేమ్ అది ఎన్కాల్ అనేది. ఈ ప్యాకేజ్ ఇన్స్టాల్ చేసుకుంటే మీకు మన ఏమేమి ఆపరేషన్స్ కావాలంటే ఆపరేషన్స్ అయితే పెర్ఫామ్ అయితే చేయొచ్చు. ఓకే, స్క్రీన్ అయితే క్లియర్ చేసేసాను. ఇప్పుడు చూసారు కదా క్యాలెండర్ కొట్టగానే వచ్చింది. అదే ఫర్ ఎగ్జాంపుల్ క్యాల్ కమాండ్ అంటే మనకు ఒకటే కాదు, చాలా అయితే ఉంటాయి. అందులో మనం ఏమేమి ఆపరేషన్స్ పెర్ఫామ్ చేయొచ్చు దాని మీద తెలుసుకోవడానికి మనకు ఒక కమాండ్ అయితే ఉంది, మ్యాన్ కమాండ్. మ్యాన్ నెంబర్ ఆఫ్ ఆపరేషన్స్ అయితే మన క్యాల్ కమాండ్ మీద అయితే మనం పెర్ఫామ్ అయితే చేయొచ్చు. అందుకే మనకి మ్యాన్ కమాండ్ అనేది యూజ్ అవుతుంది. ఓకేనా. క్విట్ అవ్వాలంటే సింపుల్గా క్యూ అయితే క్లిక్ చేయండి, ఈజీగా క్విట్ అయితే అయిపోవచ్చు. ఓకేనా. నెక్స్ట్ ఒక క్యాలెండర్ మీద కొన్ని పెర్ఫామ్ అయితే చేద్దాం. క్యాల్ ఎన్కాల్. మీరు ఎన్కాల్ క్లిక్ చేస్తే ఈరోజు డేట్ అనేది హైలైట్ అవుతుంది. ఈరోజు డేట్ 16 కదా, 16 అయితే మనకి ఇక్కడ హైలైట్ అవ్వడం అయితే జరిగింది. ఓకేనా. ఇంకా చాలా కమాండ్స్ అయితే ఉన్నాయి క్యాల్ మీద, అవి అయితే కొన్ని అయితే ఇప్పుడు పెర్ఫామ్ చేద్దాము. నెక్స్ట్ ట్యూటోరియల్ దాంట్లో నెక్స్ట్ ఇంకా బోల్ అయితే మనం డిస్కస్ అయితే చేద్దాం. ఓకేనా. ఎన్కాల్ -j ఇది చూడండి, ప్రజెంట్ మనకి ఇయర్కి నియర్లీ 365 డేస్ ఉంటాయి కదా. ఆ 365 డేస్లో ఈరోజు ఎన్నో డే అనేది మనం ఈజీగా ఇక్కడైతే చూడొచ్చు. ఈరోజు అయితే 259 డేట్ అయితే ఈరోజు 259 చూసారు కదా, ఇక్కడ ఇదైతే హైలైట్ అవుతుంది 259 అనేది. అలాగే సేమ్ మనకి ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎన్కాల్ ఫర్ ఎగ్జాంపుల్ ఆగస్ట్ మంత్లో 2003 మనకి 2003 క్యాలెండర్ అయితే వస్తుంది. ఎప్పుడు? ఆగస్ట్ 2003 క్యాలెండర్ చూడాలంటే ఇలా అనమాట. సేమ్ ఏ ఇయర్ కావాలంటే ఆ ఇయర్ చూసుకోవచ్చు. అది ఆ క్యాలెండర్ అయితే ఇక్కడ డిస్ప్లే అయితే అవుతుందన్నమాట. ఓకేనా. స్క్రీన్ అయితే మళ్ళీ క్లియర్ చేస్తున్నా. ఓకేనా. ఇవి క్యాల్ కమెంట్స్ మీద కొన్ని వీడియోస్. అలాగే నెక్స్ట్ వచ్చిన ట్యూటోరియల్లో నెక్స్ట్ రిమైనింగ్ కమెంట్స్ అయితే చూద్దాం.
ఓకేనా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.